అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రాజధానికి అమరావతికి చట్టబద్ధత కలిగించడం హర్షణీయం. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పాటు చేయడం హర్షణీయమైన రోజు. పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి కూటమి ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎందువల్ల చేశామంటే పొట్టి శ్రీరాములకి పాలాభిషేకం చేసి పూలదండలు వేయడం. ఎందుకంటే గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన దయవల్లే రాష్ట్రం ఏర్పడ్డది. ఆయన సూచనల మేరకే ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకొని ఏపీలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటట్టు చేసుకున్నారు. దీనికి ముఖ్యంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసి అందరికీ బలహీన వర్గాలకి ఒక రాజధాని ఉందన్నట్టు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. వాళ్ళందరికీ కూడా భావితరాలకు కూడా చెప్పుకోదగ్గ విషయం. భావితరాలు కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర రాజధాని ఉందనే ఏర్పాటు చేసుకోవడం కూడా గొప్ప విషయం. గత ప్రభుత్వం అయితే వ్యవస్థను నాశనం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు సామరస్యంగా బిల్లు పాస్ చేసుకొని అందరికీ అభినందనం. జై జనసేన. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.